హాయ్ ఫ్రెండ్స్, మనం వరల్డ్లో బెస్ట్ ఫుట్బాల్ రైవల్రీస్ గురించి మాట్లాడుకుంటే అప్పుడు ఫస్ట్గా మన మైండ్లోకి వచ్చేది రియల్ మాడ్రిడ్ వర్సెస్ బార్సిలోనా మ్యాచ్. ఫుట్బాల్ ఫ్యాన్స్ ఈ రైవల్రీని చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే వరల్డ్ వైడ్గా ఈ మ్యాచ్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే మీకు తెలుసా ఈ రైవల్రీ ఎంత స్ట్రాంగ్గా ఎలా ఉందో, అలాగే ఈ మ్యాచ్ వరల్డ్ వైడ్గా ఇంత ఇంపాక్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో. సో వెల్కమ్ టు మై ఛానల్. అయితే మనం ఈ రెండు క్లబ్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ రెండు క్లబ్స్ యొక్క ఫౌండేషన్ కాస్త డిఫరెంట్. ఎఫ్సి బార్సిలోనా ఫౌండేషన్ 1899లో ఈ క్లబ్ని స్టార్ట్ చేశారు. అలాగే రియల్ మాడ్రిడ్ని 1902లో స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ మ్యాచ్ 1902లో జరిగింది. అయితే మీకు ఈ రైవల్రీ కన్నా ముందు దీని వెనుక ఉన్న హిస్టరీ గురించి చెప్తాను. దాని తర్వాత అసలు ఈ రైవల్రీ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. అయితే స్పెయిన్లో 1936లో స్పానిష్ సివిల్ వార్ స్టార్ట్ అయింది. ఈ వార్ రిపబ్లికన్స్ అండ్ నేషనలిస్ట్ మధ్య జరిగింది. నేషనలిస్ట్ మిలిటరీ కమాండర్ అయిన ఫ్రాన్సిస్కో ఫ్రాంకోకి రియల్ మాడ్రిడ్ టీంకి డైరెక్ట్ కనెక్షన్ ఎలా జరిగిందో ముందు చెప్తాను. అయితే సివిల్ వార్ ద్వారా ఎఫ్సి బార్సిలోనా టీంకి జోసెఫ్ సెన్యుయల్ ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే జోసెఫ్ సెన్యుయల్ రిపబ్లికన్ పార్టీ మెంబర్. కెటలోనా రీజియన్ బార్సిలోనాలో కూడా వస్తుంది. కెటలోనియా పీపుల్ సపరేట్ కంట్రీకి డిమాండ్ చేశారు. అయితే ఈ సివిల్ వార్ కారణంగా జోసెఫ్ మాడ్రిడ్కి వెళ్ళాడు రిపబ్లికన్ ట్రూప్స్ని విజిట్ చేయడానికి. సో అక్కడ ఉన్న నేషనలిస్ట్ వాళ్ళు అరెస్ట్ చేసి మర్డర్ చేశారు. సో 1939లో నేషనలిస్ట్ వాళ్ళు సివిల్ వార్ గెలిచారు. సో నేషనలిస్ట్ కమాండర్ అయిన ఫ్రాన్సిస్కో ఫ్రాంకో స్పెయిన్కి ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యాడు. ఫ్రాన్సిస్కో డిక్టేటర్షిప్ కింద రీజనల్ లాంగ్వేజెస్ ఇంకా ఐడెంటిటీ కోసం కెటలోనియా ప్రజలు వాళ్ళకి అగేన్స్ట్ అయ్యారు. సో ఫ్రాన్సిస్కో ఫ్రాంకో 1939 నుండి 1975 వరకు స్పెయిన్ని రూల్ చేశాడు. అయితే ఫ్రాన్సిస్కో రూల్ కింద మాడ్రిడ్ ఇంకా బార్సిలోనా మ్యాచెస్ చాలా కాంట్రవర్సీస్ అయ్యాయి. మ్యాచ్ రిజల్ట్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి. ఫ్రాన్సిస్కో ఎర్లీ రూల్ ఇయర్స్లో ఎఫ్సి బార్సిలోనా చాలా స్ట్రాంగ్ టీమ్గా ఉండేది. సో మనం ఇప్పటి వరకు హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు రైవల్రీ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. వీళ్ళ రైవల్రీ 1943 కోపా డెల్ రేలో ఈ రెండు టీం సెమీఫైనల్ వరకు రీచ్ అయ్యాయి. అయితే మ్యాచ్ ఫస్ట్ లెగ్లో బార్సిలోనా టీం మాడ్రిడ్ టీంని 3-0 స్కోర్తో ఓడించింది. ఇక సెకండ్ లెగ్లో ఈ మ్యాచ్ మాడ్రిడ్ హోమ్ స్టేడియం అయిన బెర్నబావులో జరిగింది. ఈ మ్యాచ్లో మాడ్రిడ్ ఫ్యాన్స్ బార్సిలోనా ప్లేయర్స్ని చాలా భయంకరంగా అపోజ్ చేశారు. అయితే ఈ మ్యాచ్లో రిఫరీ కూడా చాలా స్ట్రేంజ్ డిసిషన్స్ తీసుకున్నాడని చెప్పాలి. ఈ మ్యాచ్ తర్వాత బార్సా ప్లేయర్స్ వాళ్ళ లైఫ్కి థ్రెట్ ఉందని కూడా అనుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో బార్సిలోనా ప్లేయర్స్ ఎంత ప్రెషర్లో ఉన్నారంటే ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 8-0 స్కోర్తో మాడ్రిడ్ లీడ్లో ఉంది. ఇక సెకండ్ హాఫ్ ముగిసేసరికి 11-1 స్కోర్తో బార్సిలోనా ఈ మ్యాచ్ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ఎల్ క్లాసికో హిస్టరీలోనే బిగ్గెస్ట్ విన్గా నిలిచింది. అలాగే స్పానిష్ ఫుట్బాల్లో కూడా చాలా కాంట్రవర్షియల్ మ్యాచ్గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత బార్సిలోనా గోల్ కీపర్ అయిన ఫెర్నాండో ఆర్గిలా ఇలా చెప్పాడు: ఈ మ్యాచ్కి ముందు మాకు ఎలాంటి రైవల్రీ లేదు, కానీ ఈ మ్యాచ్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది అని అన్నాడు. అలాగే 1950స్లో రియల్ మాడ్రిడ్ చైర్మన్ అయిన శాంటియాగో బెర్నబావు లీడర్షిప్లో రియల్ మాడ్రిడ్ టీం చాలా టైటిల్స్ గెలిచింది. అలాగే 5 టైమ్స్ యూరోపియన్ టైటిల్ గెలిచింది. ఇప్పుడు దీన్ని యుఎఫా ఛాంపియన్స్ లీగ్ అంటారు. ఇందుచేత రియల్ మాడ్రిడ్ వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అయింది. సో 1975లో ఫ్రాన్సిస్కో చనిపోయాడు. సో స్పెయిన్లో డిక్టేటర్షిప్ ముగిసింది. ఇక 1980స్లో ఈ రెండు క్లబ్స్కి చాలా అల్ట్రా ఫ్యాన్స్ పెరిగిపోయారు. వీళ్ళు చాలా వైలెంట్గా ఉండేవారు మ్యాచెస్లో. సో ఒక ఒపీనియన్ ప్రకారం బార్సిలోనా ఫ్యాన్స్ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీతో, అలాగే మాడ్రిడ్ ఫ్యాన్స్ రైట్ వింగ్ ఐడియాలజీతో ఉండేవారు. సో ఇక వరల్డ్ వైడ్గా రైవల్రీ ఎలా పెరిగింది అంటే యూరోపియన్ ఫుట్బాల్లో ఈ రెండు క్లబ్స్ డామినెన్స్ చాలా ఎక్కువగా ఉండేది. ఇంకా ఈ క్లబ్స్కి బెస్ట్ ఫుట్బాలర్స్ రిప్రజెంట్ చేయడం వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా పెరిగింది. సో ఇప్పటి వరకు హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే రియల్ మాడ్రిడ్ 105 మ్యాచెస్లో విన్ అయింది. అలాగే బార్సిలోనా 104 మ్యాచెస్లో విన్ అయింది. ఇక ట్రోఫీస్ గురించి డిస్కస్ చేస్తే రియల్ మాడ్రిడ్ 106 టైటిల్స్ గెలిచింది. అలాగే ఎఫ్సి బార్సిలోనా 101 ట్రోఫీస్ గెలిచింది. సో ఈ ఎల్ క్లాసికోలో మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తారు కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.